హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము టీపీ లింక్ ఎక్స్పాన్ ఓఎన్యూని అయితే మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసి కాన్ఫిగరేషన్ అయితే చేద్దాము. సో మోడల్ నెంబర్ వచ్చేసి xn020-G3 అనమాట. సో దీని ఫీచర్స్ మీరు చూడొచ్చు. 300 MBPS వైర్లెస్ స్పీడ్ అండ్ హై స్పీడ్ ఫైబర్ యాక్సెస్ అను రిమోట్ మేనేజ్మెంట్ 1GE ల్యాన్ ఇంటర్ఫేస్ అయితే ఇస్తున్నారు. సో మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి బాక్స్ లోపల ఏమున్నా అయితే చూద్దాము. సో నేనైతే బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత బాక్స్లో వచ్చేసరికి ఇలా ఉందనమాట. సో దీంట్లో ఒక ఛార్జర్ ఉంది, 12 వాట్స్ ఛార్జర్ ఒకటి ఉంది, అండ్ ఓఎన్యూ ఎక్స్పాన్ ఓఎన్యూ అయితే ఒకటి ఉంది. సో నేను ఓఎన్యూని కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఓఎన్యూని ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. తర్వాత ఒక ల్యాన్ కేబుల్, క్యాట్6 కేబుల్ ఒక 1 మీటర్ అయితే ఉంది. తర్వాత క్విక్ ఇన్స్టలేషన్ గైడ్ అయితే ఉంది. సో ప్రోడక్ట్లు అయితే బాక్స్లో అయితే ఇవి ఉన్నాయన్నమాట. సో టీపీ లింక్ ఎక్స్పాన్ ఓఎన్యూ, అలాగే దీన్ని ఎలా లాగిన్ అవ్వాలనేది అయితే దీని బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. సో తర్వాత ఛార్జరు, తర్వాత దీనికి ఒక ల్యాన్ పోర్టు అండ్ ఒక ఫైబర్ ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సో పవర్ కనెక్ట్ చేయగానే లైట్స్ అయితే ఆన్ అయ్యాయి. సో దీనికి నేను ఆప్టికల్ ఫైబర్ ప్యాచ్ కేబుల్ అండ్ ల్యాన్ కేబుల్ అయితే కనెక్ట్ చేస్తాను. సో నేను ల్యాన్ కేబుల్ అనేది కనెక్ట్ చేశాను అండ్ ప్యాచ్ కేబుల్ కూడా కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేస్తే ఫోన్ బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయిన తర్వాత స్టాండ్ అయితే అవుతుంది. సో ఒక 2 సెకండ్స్ వెయిట్ చేద్దాం. సో పాన్ అనేది స్టాండ్ అయింది. ఇప్పుడు మనం అయితే వెబ్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసి అయితే కాన్ఫిగరేషన్ అయితే చేద్దాము. ఓకే, సో నేనైతే ల్యాన్ కేబుల్ని అయితే కనెక్ట్ చేశాను. ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేయగానే నాకు ల్యాన్ కేబుల్ అయితే ఐపీ అయితే అసైన్ అయింది. సో అయిపోయింది 192.168.1.1 అయితే అసైన్ అయింది. సో మనం దీంతో అయితే లాగిన్ చేద్దాము. దానికోసం మనం బ్రౌజర్ని అయితే ఓపెన్ చేద్దాము. బ్రౌజర్ని ఓపెన్ చేసి ఐపీ అడ్రస్ అయితే కొడదాము. 192.168.1.1 అయితే కొట్టాము. ఇది కొట్టగానే ఏమవుతుందంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని అయితే చెప్తుంది. సో మనం డిఫాల్ట్గా ఏ పాస్వర్డ్ లేదు కాబట్టి మనం ఒక నార్మల్ పాస్వర్డ్ అయితే సెట్ చేద్దాము. నేను నార్మల్గా టెస్టింగ్ పర్పస్ పాస్వర్డ్ అనేది ఇస్తున్నాను. మీరు మీకు కావాల్సిన పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు. జస్ట్ లాగిన్ అవ్వడానికి మాత్రమే, అంటే ఈ ఓఎన్యూని మనం లాగిన్ అవ్వడం కోసం అనమాట. సో నేను అన్ని స్మాల్ లెటర్స్లో పాస్వర్డ్ అనేది ఇచ్చాను. కింద కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత లెట్స్ గెట్ స్టార్టెడ్ అనేది అయితే క్లిక్ చేయాలి. సో పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ టైం జోన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మన టైం జోన్ వచ్చేసి 5:30 అనమాట. 5:30 ఆర్ 5:45 ఏదైనా పర్లేదు. 5:30 అయితే సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది జీపాన్ సీరియల్ నెంబరు, పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఇది మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఇవ్వచ్చు, లేదు నార్మల్ ప్లగ్ అండ్ ప్లేలో మోడ్లో అయితే మీరు దీన్ని ఏమి చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ ఇలా అయితే వదిలేసి నెక్స్ట్ అయితే కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ విలాన్ సెర్చ్ రిజల్ట్స్ అని వచ్చింది. సో ఆల్రెడీ మనం ఓఎల్టీలో విలాన్ అనేది కాన్ఫిగ్ చేసాం కాబట్టి ఇది విలాన్ అయితే ఆటో డిటెక్ట్ చేసింది. సో నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ యూజర్ నేమ్ కనెక్షన్ టైప్ దగ్గర PPP కాబట్టి PPP అయితే నేను ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. నెక్స్ట్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడ వైఫై నేమ్ అనమాట. ఇక్కడ మీరు వైఫై నేమ్ ఏది కావాలంటే అదైతే సెట్ చేసుకోవచ్చు. సో నేను టెస్టింగ్ పర్పస్ కాబట్టి టెస్టింగ్ అని ఇస్తున్నాను. పాస్వర్డ్ కూడా మీకు కావాల్సింది అయితే ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ ఒక నార్మల్ ర్యాండమ్ నెంబర్ అయితే ఇస్తున్నాను. సో నార్మల్ నెంబర్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇది ఒకసారి చూడండి, 2.4G కన్ఫర్మ్ చేసుకోండి అంటుంది. మీరు వైర్లెస్ సెట్టింగ్స్తో కన్ఫర్మ్ చేసుకున్నారా, వైర్తో చేసుకున్నారా, వైర్లెస్తో చేసుకున్నారా అని అడుగుతుంది. మనం క్యాట్6 కేబుల్ కనెక్ట్ చేసాం కాబట్టి ఐఎమ్ యూజింగ్ వైర్డ్ కనెక్షన్ అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేద్దాం. టెస్టింగ్ ఇంటర్నెట్ కనెక్షన్ అని చెప్పేసి సో చూడండి, ఇంటర్నెట్ అయితే కనెక్ట్ అయిపోయింది అనమాట మనకి దీంట్లో. సో మనం ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా, అంటే కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం కాబట్టి అది ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయి ఐపీ అయితే అసైన్ అయిపోయింది. సో ఫినిష్ కొట్టేద్దాం. ఫినిష్ కొట్టగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఎలా వస్తుంది అనమాట. ఇంటర్నెట్ కనెక్ట్ అయింది. వైర్లో ఎవరైనా కనెక్ట్ అయితే వైర్లెస్ అయితే ఎంతమంది కనెక్ట్ అయినా అయితే ఇక్కడ చూపిస్తుంది. వైర్లో మనం ల్యాన్ కేబుల్ పెట్టి మన ల్యాప్టాప్ కనెక్ట్ అయింది కాబట్టి వైర్డ్ ఇది అయితే చూపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, టీపీ లింక్ ఓఎన్యూని మనం ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము. దీని గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.